నాయకులు బాగానే ఉంటున్నారు కానీ కింద ఉన్నటువంటి నాయకులకే సమస్య అవుతుంది. తాజాగా కూటమి ధర్మాన్ని విస్మరించి ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే కొలుకుపూడి శ్రీనివాసరావు పార్టీ నేతలు ఇష్టారాజ్యం వ్యవహరిస్తున్న జనసేన నియోజకవర్గ కన్వీనర్ మునుబోలు శ్రీనివాసరావు సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. తిరువూరు నియోజకవర్గం కొందరు తను నిత్యం బెదిరిస్తున్నారని, వారి బెదిరింపులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. కూటమి ధర్మాన్ని విస్మరించి టీడీపీ ఏం చేసినా భరించడానికి ఎవరూ సిద్ధంగా లేరని, కూటమి గెలుపు కోసం కృషి చేసిన వాళ్ళని అవినీతి పరులంటూ ముద్ర వేస్తున్నారని ఆరోపించారు. తన మీద భౌతిక దాడికి కూడా ఎమ్మెల్యే ప్రోత్సహించడం ఆశ్చర్యం కలిగిస్తుందని, కూటమిలో భాగస్వామ్యమైన జనసేనతో కనీసం సంప్రదించకుండా సుపరిపాలనకు తొలి అడుగు పేరుతో ఎమ్మెల్యే టీడీపీ నాయకులు సొంత జెండా రూపొందించుకోవడానికి ఖండించారు. నియోజకవర్గానికి మంజూరైన సీసీ రోడ్లో కూటమి భాగస్వామి పార్టీలకు సంబంధం లేకుండా టీడీపీ నాయకులే కాంట్రాక్ట్ పనులు చేసుకుంటూ పొత్తు ధర్మం ఎలా వర్తిస్తుందని ప్రశ్నించారు. చెరువుల్లో మట్టిని టీడీపీ నాయకులు పోటీపడి అమ్ముకోవడం, రేషన్ మాఫియా వద్ద నెలవారీ మామూలు వసూలు, జాతీయ ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ నుంచి వసూళ్ల పర్వం, విద్యుత్ సబ్స్టేషన్లో కాంట్రాక్ట్ కార్మికుల నియామకానికి లక్షలాది రూపాయలు వసూలు చేయడం, తిరువూరులో గతంలో అక్రమ కట్టంగా గుర్తించింది ఇప్పుడు సక్రమంగా ఎలా మారిందనే విషయాల మీద చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని మునుబోలు చెప్పారు. ఏకొండూరు మండలం గోపాలపురంలో మట్టి అక్రమకార నిర్వహణ మీద కూడా ప్రజలకు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.